వీ న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ ప్రజాప్రతినిధులు 24 గంటలు రైతు హామీల సాధన దీక్ష. సచివాలయంలో జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేసిన సీఎం రేవంత్. దేవరా సునామీ 3 రోజుల్లో 304 కోట్ల వసూలు. అసెంబ్లీ మీడియా హాల్లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్. బీజేపీ ప్రజాప్రతినిధులు 24 గంటలు రైతు హామీల సాధన కోసం బీజేపీ తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళుండి చూడలేక చెవులుండి వినలేక ఉన్నటువంటి కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని నిద్రలేపే ఈ యొక్క భారతీయ జనతా పార్టీ లెజిస్లేటర్ పార్టీ లీడర్ అయినటువంటి నిర్మల్ ఎమ్మెల్యే గారు మహేష్ రెడ్డి గారి అధ్యక్షతన జరుగుతున్న ఈ రైతు దీక్షకు వచ్చినటువంటి వేలాది మంది రైతుల సమక్షంలో వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయిన పార్లమెంటు సభ్యులు ఈటల రాజేంద్ర గారు, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి పెద్దలు మహబూబ్ నగర్ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయులైన డికే అరుణ గారు, మీ ముందు మాట్లాడిన నిజామాబాద్ సోదరులు ఎంపీ అరవింద్ గారు, రఘునందరావు గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్, కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఎంపీ గారు, మరి ఏవిఎన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు సూర్యనారాయణ గుప్తా గారు, హరీష్ రావు గారు, ఇంకా ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ పార్లమెంటు సభ్యులు, ముఖ్యంగా ఈ రైతు కిసాన్ మోర్చాకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ గారు, కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు, వారి మొత్తం కమిటీ మెంబర్స్, వేదిక మీద ఉన్నటువంటి స్థానికంగా హైదరాబాద్ చుట్టుపక్కల సంబంధించిన బీజేపీ జిల్లాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, వేదిక మీద ఉన్న మాజీ మంత్రులు, అనేక మంది పెద్దలు, ఇక్కడికి వచ్చినటువంటి సోదరులు సోదరుల మండల మరి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కరిస్తూ, మరి మీరు దయచేసి 2-3 ధర్నా కార్యక్రమం కాబట్టి నేను 4 మాటలు చెప్పే ముందు నాతో పాటు మీరు స్లోగన్లు ఇస్తారని భావిస్తూ మీ అందరికీ మరి మనవి చేస్తున్నా. రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి, రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరి, రైతు వ్యతిరేక దగాకోరు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మొండి వైఖరి. ఖబర్దార్ 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 ఖబర్దార్. రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి. థ్యాంక్ యూ వెరీ మచ్. సోదరులారా సోదరిమణులారా, ఈరోజు ఇప్పుడే అరవింద్ గారు చెప్పినట్టు దగాకోరు మోసపూరిత విధానాలతో చెవులో పూలు పెట్టే అనేక మాటలతో కిలాడి చంద్రశేఖరరావు గారు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలన చేసి 7 లక్షల కోట్ల పైన అప్పుల ఊపిలో తెలంగాణని 1200 మంది అమరవీరుల యొక్క త్యాగం సాక్షిగా, ఆనాడు అనేక ఉద్యమాల సాక్షిగా, విద్యార్థుల యొక్క త్యాగాల సాక్షిగా ఏర్పడినటువంటి నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఏర్పడిన తెలంగాణలో ఈరోజు కేసీఆర్ మోసపూరిత వ్యవహారాలు చూసి ప్రజలు అసహించుకొని కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో చెవులో పువ్వు పెట్టి 5 గ్యారెంటీలు చెప్పిన పాలన ఇక్కడ కూడా 6 గ్యారెంటీల పేరుతో మరి తక్కువ టమార గజకరణ గోకర్ణ విద్యలని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఈరోజు రైతు బిడ్డలు అని చెప్పుకునే మంత్రులు, ముఖ్యమంత్రి కళ్ళుండి చూడటం లేదు, చెవులుండి వింటం లేదు. ఇలా కేవలం 1/4 పావంతు మాత్రమే 25 రూపాయలు 25 పైసల మందమే
రైతాంగానికి రుణమాఫీ చేసిన కార్యక్రమం చేసి పాలాభిషేకాలు పండుగలు జరుపుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దౌర్భాగ్యపు నీతి దయచేసి మరి కళ్ళుండి చూడండి అని చెప్పి ఇవాళ ఇందిరా పార్క్ ఈ యొక్క ధర్నా చౌక్ లో వేలాదిగా తరలిచ్చినటువంటి రైతు సోదరులు వాళ్ళ సపోర్ట్ గా వచ్చినటువంటి అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈనాడు రాష్ట్ర బీజేపీ అన్ని వింగ్స్ మరి కిషన్ రెడ్డి గారు కూడా జమ్మూ కాశ్మీర్ కార్యక్రమంలో ఉండి వారు కూడా రాలేదు కాబట్టి వారు ఫోన్ లో కూడా శుభాకాంక్షలు చెప్తున్నారు. అందరం ఐక్యంగా ఇలా మహేష్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మీరు అక్కడి నుంచి ఉన్నారు ప్రజలందరూ రైతులందరూ కూడా ఇదైనా చూసి కనీసం ముద్ర ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మేలుకొని మీరు చెప్పిన వాగ్దానం అమలు చేయకపోతే ఇలా చాలా ఇబ్బందులు ఉన్నారు రైతులు, అప్పుల ఊపిలో ఉన్నారు. 5 నుంచి 10 రూపాయలు వడ్డీలు తెచ్చుకొని రుణాలు కట్టలేక కొత్త రుణాలు బ్యాంకులు ఇవ్వక తెలంగాణ డిఎస్సి 2024 ఫలితాలు విడుదల చేయడం ఆనందంగా ఉంది. కేవలం 56 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసి మీ పరీక్షల ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులందరికీ నా అభినందనలు. ఉద్యోగ ఖాళీల భర్తీ విషయంలో యువతకు మేమిచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామన్నారు. ఎటువంటి వివాదాలు లేకుండా అత్యంత పారదర్శకంగా పోటీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పేదలకు విద్యను అందించే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో యాంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నిర్మిస్తున్నామన్నారు. తెలంగాణలో విద్య ఉద్యోగం అంటే ఒక భావోద్వేగం. ఆ భావోద్వేగాలను ప్రజాప్రభుత్వం గౌరవించి జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. తెలంగాణ డిఎస్సి 2024 ఫలితాలు విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. కేవలం 56 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసి ఈ పరీక్షల ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులందరికీ నా అభినందనలు. ఉద్యోగ ఖాళీల భర్తీ విషయంలో యువతకు మేమిచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. డిఎస్సి 2024 ఫలితాల ప్రకటన పత్రికా సమావేశంలో సహచార మంత్రివర్గ సభ్యులు దామోదర్ రాజ్ నరసింహ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీమతి కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు కె కేశవరావు గారు, దానం నాగేందర్ గారు, వేం నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు, విద్యాశాఖకు సంబంధించిన అధికారులు, ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించిన అధికారులు చాలా శ్రమ చేసి అతి తక్కువ సమయంలో 11,062 టీచర్ ఉద్యోగ నియామక పత్రాలు అందించడానికి విశేషమైన కృషి చేసినారు. మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా మొత్తం ఈ 11,062 ఉద్యోగాలకు గాను 2,79,838 మంది అభ్యర్థులు నమోదు చేసుకుంటే 2,46,584 మంది పరీక్షలు హాజరయ్యి 33 జిల్లాలలో 54 సెంటర్లలో స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, లాంగ్వేజ్ పండిట్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ప్రాథమిక మరియు ఉన్నత స్థాయిలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ఈ అన్ని పోస్టులకు పరీక్షలు నిర్వహించడం జరిగింది. 18/7/2024 నుండి 5/8/2024 వరకు 26 ఆప్షన్స్ కింద ఈ పరీక్షలు నిర్వహించి ఈరోజు ఈ ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఈ ఫలితాలు ప్రధానంగా 1:3 ప్రాతిపదికన ఫలితాలను ప్రకటించి వాళ్ళ సర్టిఫికెట్ వెరిఫికేషన్స్, వాళ్ళ యొక్క మిగతా వివరాలను సంబంధిత జిల్లా కలెక్టర్లు, అధికారులు వెరిఫై చేసి ఫైనల్ నియామకాలు దసరా పండుగలోపు, తెలంగాణలో మీకు అందరికీ తెలుసు దసరాకున్న ప్రాధాన్యత. దసరా పండుగ అనేది మనకు సంతోషాన్ని తీసుకువచ్చే పండుగ. ప్రతి కుటుంబము ఎంత పేదవాడైనా దసరా పండుగను చాలా సంతోషంగా జరుపుకోవడం
తెలంగాణ సాంప్రదాయం. ఆ దసరా పండుగ లోపలనే 9 అక్టోబర్ 2024 నాడు ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్లు పూర్తి చేసి ఎల్బీ స్టేడియంలో ఈ 11,062 మంది టీచర్ల నియామక పత్రాలు వాళ్ళకు అందించడం ద్వారా రాబోయే దసరా పండుగ వాళ్ళ కుటుంబాలలో సంతోషాన్ని, పండుగ వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పి మా ప్రభుత్వం భావిస్తుంది. ప్రధానంగా 10 సంవత్సరాలలో గత ప్రభుత్వం ఒకే ఒక టీచర్ నోటిఫికేషన్ ఇచ్చి అందులో వాళ్ళు చేపట్టిన నియామకాలు 7,857 టీచర్ల నియామకం. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నిర్వహించి వారిచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒకే ఒక్కసారి అందులో వారు గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన దేవర భారీ వసూళ్లతో దూసుకువెళ్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 3 రోజుల్లోనే ఈ మూవీ 304 కోట్ల వసూలు చేసినట్లుగా తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఇక మొదటి రోజు దేవర ఏకంగా 172 కోట్లు కొలగొట్టిన విషయం తెలిసిందే. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో మూవీ కలెక్షన్స్ స్టడీగా కొనసాగుతున్నట్లుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. ఇక మరొక వారంలో 500 కోట్ల మార్క్ చేసుకోవచ్చు అంచనా వేస్తున్నాయి. కాగా ఈ సినిమాలో తారక్ సరసన తొలిసారి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. అలాగే మరొక బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మురళీ శర్మ, మలయాళ నటుడు షైన్ టామ్ చాకు తదితరులు ఇతర కీలక పాత్రలో మెరిశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ యూస్ ద ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అనిరుద్ధ్ రవిచంద్ర సంగీతం అందించారు. అసెంబ్లీ మీడియా హాల్లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు. చూద్దాం. శాసనసభ ప్రాంగణంలో నాది మొదటిసారి. సిరికొండ మధుసూదనాచారి శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు, నాతో పాటు గౌరవనీయులు సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు కౌన్సిల్ సభ్యులైనటువంటి రమణ గారు, గౌరవనీయులు సహచర శాసన మండలి సభ్యులు రవీంద్రరావు గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులైనటువంటి నవీన్ కుమార్ రెడ్డి గారు. ఈ మధ్య కొన్ని రోజులుగా హైదరాబాద్ మహానగరంలో ప్రజలు హాహాకారాలు చేస్తా ఉన్నారు. బహుశా గతంలో ఎప్పుడు కూడా పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఇటువంటి హాహాకారాలు చేసినటువంటి సందర్భాలు లేవు. దీనికి కారణం హైడ్రా. ఈ హైడ్రా యొక్క రూపశిల్పి, కర్త, కర్మ, క్రియ అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. పూర్తిగా ఆయన కనుసన్నల్లో హైడ్రా పనిచేస్తా ఉన్నది. అయితే హైడ్రా లాంటి సంస్థ సుందరీకరణ లాంటి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు 10 మాసాల కాలంలో ఆయన పాలనలో ఎన్నికల మేనిఫెస్టోలో కావచ్చు, వివిధ సందర్భాల్లో ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా అమలైనాయి, ఇటువంటి బృహత్తర కార్యక్రమం చేపట్టినప్పుడు ప్రజలకు విశ్వాసం కలగాలి, మంచి చేస్తారనేటువంటి నమ్మకం కలగాలి, వాళ్ళ జీవితాల్లో మంచి జరుగుతుందనేటువంటి భావన రావాలి. వారి సమ్మతితో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలి. మరి ఈ 10 మాసాల కాలంలో ప్రతిదీ అటకెక్కింది. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో ప్రభుత్వం పడకేసినట్టున్నది. రుణమాఫీ 15 ఆగస్టు వరకు అయిపోతుందనేటువంటి మాటలు మాట్లాడిండు. ఇక ముఖ్యమంత్రి గారు రుణమాఫీ విషయంలో మనం అందరం చూసినాం. ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతంలో ఉండేటువంటి పవిత్ర దేవుళ్ళ మీద ప్రమాణం చేసిండు. ఈరోజు జవాబు చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. 40,000 కోట్ల రూపాయలని ముందన్నారు, 30,000 కోట్లతో పూర్తి చేస్తామన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా పట్టుమని 10,000 కోట్లు కాస్త అటు ఇటుగా చెల్లించారు. అంటే చెప్పే మాటలకు చేసే పనులకు ఎలాంటి పొంతన కనబడతలేదు.
ఒకవైపు రుణమాఫీ ఈ రకంగా ఉంటే మరోవైపు రైతులకు ఇచ్చేటువంటి రైతు భరోసా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఎకరాకు ప్రతి పంటకు 5,000 రూపాయలు ఇస్తే మాకు అవకాశం కలిగించండి మేము 7,500 రూపాయలు ఇస్తామన్నారు. ఇవాళ జూన్లో ఈ పంట కాలం మొదలైంది. ఈ రోజు మనం సెప్టెంబర్ రేపు ఎల్లుండి నుండి అక్టోబర్లోకి పోతా ఉన్నాం. అంటే ఈ పంట కాలం అయిపోయినా దాని ఊసేలేనటువంటి దయనీయమైనటువంటి స్థితి. 4,000 పెన్షన్లు, 2,500 రూపాయలు ఇస్తామనేటువంటి హామీ, దవాఖానాల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనం చూస్తా ఉన్నాం. మందులు లేక రకరకాల అవస్థలతోని పేద రోగులు బాధలు పడుతూ ఉన్నారు. తులం బంగారం తుస్సు అన్నది, గురుకులాల్లో క్వాలిటీ మెస్సు లేదు, బస్సు తప్ప అన్ని మిస్సే. ఇది 10 మాసాల కాలంలో. ఒకవైపు ఆర్థిక పరిస్థితి బాగా లేదనేది ఈ పథకాలు అటకెక్కుతున్నటువంటి తీరును చూస్తే అర్థమవుతా ఉన్నది. మరి అటువంటి పరిస్థితుల్లో 1,50,000 కోట్ల రూపాయలతో మొదలు 40,000 అన్నారు, రకరకాలుగా పెన్షన్లు, ఫైనల్ గా 1,50,000 రూపాయలు అన్నారు, 1,50,000 కోట్ల రూపాయలు అన్నారు. థేమ్స్ నదిని మరిపిస్తామన్నారు. ఇవన్నీ అంటే ఈ జరుగుతున్నటువంటి పరంపర, పథకాల అమలు కావు, బ్రహ్మాండమైనటువంటి హామీలు ఇస్తారు. ఈ ముఖ్యమంత్రి గారి పాలన 100% ప్రజాస్వామ్యంలో ప్రజలు సంతృప్తిగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలి అనేటువంటి పాలనను చూసినా గానీ ఒక షాడిస్ట్ పాలన. ఆస్ట్రేలియాతో జరిగిన ద్వైపాక్షిక వన్డే సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ గా విరాట్ కోహ్లీ రికార్డును ఇంగ్లాండ్ సారథి హ్యారీ బూరుక్ పద్ధతులు కొట్టాడు. ఇక ఆదివారం బ్రిస్టన్లోని కౌంటీ గ్రౌండ్ లో జరిగిన 5వ వన్డేలో 25 ఏళ్ల ఈ యంగ్ ప్లేయర్ ఘనత సాధించాడు. 2019లో ఆస్ట్రేలియా 5 మ్యాచ్లు వన్డే సిరీస్ కోసం భారత్ లో పర్యటించింది. ఆ సిరీస్ లో టీమిండియా కెప్టెన్ గా ఉన్న విరాట్ అద్భుతంగా రాణించాడు. 5 మ్యాచ్ల్లో 62 సగటుతో 300 పరుగులు చేశాడు. తాజాగా బ్రూక్ ఆసీస్తో 5 మ్యాచ్ల సిరీస్ లో ఏకంగా 78 సగటు, 127.86 స్ట్రైక్ తిట్టు 312 పరుగులు చేశాడు. తద్వారా కేవలం 2 పరుగుల తేడాతో కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. నా లక్ష్యం ఆదాని అంబానీకు నరేంద్ర మోదీ ఇచ్చిన డబ్బు దేశ ప్రజల జేబుల్లో గ్రేస్ అంతే డబ్బు పెడుతుందన్నారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. हरियाणा में हमने 3-4 कदम लिए हैं और इन चीजों का लक्ष्य एक ही है, आपके बैंक अकाउंट में पैसा डालना। सबसे पहले महिला शक्ति योजना 2,000 रुपए हर महीने महिलाओं के बैंक अकाउंट में। आजकल गैस सिलेंडर कितने का है? कितने का लगता है गैस सिलेंडर? 1200, 700 रुपए, मतलब 500 रुपए का गैस सिलेंडर में लगेगा, 700 रुपए आपके बचेंगे, जेब में 700 रुपए जाएंगे। सामाजिक सुरक्षा जो ओल्ड पेंशन स्कीम है उसको हम फिर से लागू करेंगे और 6,000 रुपए हर महीने के विधवाओं को, बुजुर्ग लोगों को और डिसेबल्ड लोगों के बैंक अकाउंट में जाएगा। युवाओं के लिए सरकार में 2 लाख खाली रोजगार है, 2 लाख पोजीशन, मतलब 2 लाख लोगों के जेब में से नरेंद्र मोदी जी ने पैसा काट रखा है। 2 लाख युवाओं को हम वो सरकारी पोजीशंस देने जा रहे हैं और सबको, हर जात को, सब लोगों को न्याय के साथ, रिस्पेक्ट के साथ ये 2 लाख पोजीशंस दी जाएंगी। सीधा आपके जेब में पैसा जाएगा हर महीने बैंक अकाउंट में। किसान को
गारंटीड एमएसपी हरियाणा में, और जो अभी आपका धान नहीं खरीदा जा रहा है, चुनाव खत्म होते ही, कांग्रेस की सरकार आते ही आपके बैंक अकाउंट में धान के लिए पैसा जाना शुरू हो जाएगा। 100 गज के प्लॉट 3.5 लाख रुपए, 2 बेडरूम के मकान के लिए गरीब लोगों के लिए हम देने जा रहे हैं। 300 यूनिट फ्री बिजली और 25 लाख रुपए हेल्थ इंश्योरेंस के लिए हरियाणा की सरकार हरियाणा के गरीब लोगों को देगी। గత కాంగ్రెస్ ప్రభుత్వం 2013 ల్యాండ్ యాక్విజిషన్ యాక్ట్ తీసుకొచ్చింది. ఆ యాక్ట్ ప్రకారం ఇల్లు కూలిస్తే ఆ ఇంటి విలువకు 3 ఇంతలు తక్కువ నష్టపరిహారం కట్టించాలి. ఆ ఇంట్లో 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి వారి జీవనోపాధి కేవలం 5 లక్షలు ఇవ్వాలి. వాళ్ళకి అన్ని వస్తువులతో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించివ్వాలి. ఇక్కడ కొందరు చోట మోటా లీడర్లు కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ల్యాండ్ యాక్విజిషన్ యాక్ట్ ప్రకారం బాధితులకు అన్ని కల్పించాలకే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లాలన్నారు హరీష్ రావు. 2013 लैंड एक्विजिशन एक्ट ये कांग्रेस ने हुकूमत दिल्ली में पार्लियामेंट में लाया। उसमें क्या बोले, अगर से किसी का घर वो एफटीएल में रहने दो, बफर में रहने दो, सरकार के जमीन में रहने दो, वो किधर भी रहने दो, गरीबों का कोई जमीन लेना है, गरीबों का कोई मकान लेना है तो उसमें 3 रूल है। उसमें 3 रूल में क्या क्या है, जो मकान या जो झोपड़ी या छोटा जो भी घर है उसको कैलकुलेट करके 3 गुना पैसे देना, ये नंबर 1। नंबर 2, उनका बेरोजगारी के लिए 5 लाख रुपया देना। नंबर 3, डबल बेडरूम पूरे सहूलत के साथ, दवाखाना, आंगनवाड़ी, स्कूल, पानी, बिजली, रोड, डबल बेडरूम मकान बन के देना। ये अपने दस्तूर में है, ये अपने दस्तूर में है, ये मेरी बात नहीं है, ये पार्लियामेंट का दस्तूर में है। बोले तो अगर से किसी का सख्त में लेना भी है 3 गुना घर का पैसे देना, सहूलत के साथ डबल बेडरूम देना, हर बच्चे को 18 साल के उम्र जितने लोग भी घर में है एक को 5 लाख रुपया देना। ये अपना दस्तूरी की बात है। लेकिन यहाँ के थोड़े छोटे मोटे लीडर आके क्या बोल रहे, अरे भाई डबल बेडरूम खत्म होता ले लो, वो 25 लाख का है, 20 लाख का है, वो किसका बाप का जागीर है? केसीआर साहब ने बनाया, वो गरीबों के लिए केसीआर साहब ने वो डबल बेडरूम बनाया। इन्हें आके बांटता कहते, किसको बांटता? अपने को बांटता कहते, अपना मकान लेता, केसीआर साहब बनाया सो देता कहते। क्या समझ रहे इन्हें? किसी हाल में देना नहीं। अगर से मैं और एक बात पूछ, విశాఖ నగరంలో స్కూల్ కాలేజీ విద్యార్థులే టార్గెట్ గా చేసుకుని గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా సాగిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణా అమ్మకాలపై పోలీసులు నిఘా కొనసాగుతున్న విక్రేతలు తన పంతాలను ఎంచుకుంటున్నారు. ఎవరికి అనుమానం రాకుండా గంజాయి చాక్లెట్ల నుంచి యువతకు వ్యసనపరులుగా మారుస్తున్నారు. విశాఖ నగరంలో పోలీసులు నిర్వహించిన తనిఖీలో గంజాయి చాక్లెట్లు వెలుగు చూడడం ఆశ్చర్యానికి గురిచేసింది. విశాఖ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు క్రాంతి థియేటర్ ఎదురుగా ఉన్న షాపుల్లో తనిఖీ చేసి 660 గ్రాముల 133 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న మనోజ్ కుమార్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. టాలీవుడ్ నటి అనుష్క శెట్టి పెళ్లిపై వచ్చినన్ని రూమర్లు మరే నటి విషయంలోనూ వచ్చి ఉండవేమో. ప్రభాస్ తో డేటింగ్ లో ఉందని, త్వరలోనే వారు పెళ్లి చేసుకోబోతున్నారంటూ కుప్పలు తెప్పలుగా వార్తలు వచ్చాయి. అయినప్పటికీ వారిద్దరిలో ఎవరూ ఎప్పుడు దీనిపై బహిరంగంగా స్పందించలేదు. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని వారు ఎన్నిసార్లు నెత్తి నోరు బాదుకొని చెప్పినా పుకార్లు ప్రవాహం మాత్రం ఆగలేదు. తాజాగా మరొకమారు ఆమె పెళ్లిపై వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈసారి ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తి గురించే ఈ వార్తలన్నీ. దుబాయ్కు చెందిన ఓ వ్యాపారవేత్త అనుష్క మెడలో త్వరలోనే తాళి కట్టబోతున్నాడని ఇంటర్నెట్ హోరెత్తుతుంది. ఇది పెద్దలు కుదిర్చిన సంబంధమేనని చెప్తున్నారు. వన్ ఇండియా కథనం ప్రకారం దుబాయ్కు చెందిన వ్యాపారవేత్తను అనుష్క త్వరలోనే పెళ్లాడబోతున్నారు. ఇరు కుటుంబాల సభ్యులు ఇప్పటికీ పెళ్లిపై మాట్లాడుకున్నారు. అయితే షారా మామూలుగానే అనుష్క కానీ ఆమె సిబ్బంది కానీ ఈ వార్తలపైన స్పందించలేదు. అయినప్పటికీ ఈ వార్త మాత్రం వైరల్ అయింది. हरियाणा में जो कांग्रेस की लहर है, ये आपके समन की लहर आकर बंट जाएंगे. आपको आपका सम्मान वापस नगम. संविधान లేదు, మీరు ఓటు వేయండి कांग्रेस. आ रही है बीजेपी, जा रही है कांग्रेस. महासचिव प्रियंका गांधी जी हरियाणा जी ने कहा कि यहाँ कांग्रेस की लहर है,
हुड्डा जी ने भी कहा कि पूरे हरियाणा में कांग्रेस की लहर है। मैं कहती हूं ये आपके सम्मान की लहर है, ये आपके सम्मान की लहर है। अब समय आया है कि संविधान के द्वारा जो आपको वोट दिया गया है, इसको आप एकदम सावधानी से आप इसका इस्तेमाल करें। अगर आज आप बट जाएंगे और किसी भी राजनीतिक दल ने आपको बांटने की कोशिश की और आप बट जाएंगे, आप इनके बहकावे में आ जाएंगे, तो आपको अपना सम्मान वापस नहीं मिलेगा। इस संविधान ने आपको सम्मान दिया है, इस संविधान ने आपको हक दिया है, अधिकार दिया है। इस संविधान को बदलने वाले जो बात करते हैं कि इस संविधान को बदलेंगे, उनको आप बदल डालें। ये सम्मान की लहर जो पूरे प्रदेश में फैली हुई है, इसको और भी मजबूत बनाइए। भाजपा जा रही है, कांग्रेस आ रही है, आपका सम्मान आ रहा है। बुलेटिन ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ ప్రజాప్రతినిధులు 24 గంటలు రైతు హామీల సాధన దీక్ష. సచివాలయంలో జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేసిన సీఎం రేవంత్. దేవరా సునామీ 3 రోజుల్లో 304 కోట్ల వసూలు. అసెంబ్లీ మీడియా హాల్లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.